జయ శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి కుటీరము. వారు 1908 నుంచి 1904 నుంచి 8 వరకు వాల్మీకి రామాయణం యథాతథంగా రచించారు. పద్యాలు 24 శ్లోకాలు 24 పద్యాలు రచించారు. తర్వాత 1930 తర్వాత వాల్మీకి రామాయణానికి రచించిన వీరికి ఆంధ్ర వాల్మీకి అని బిరుదించారు. వీరు రచించిన మంత్రానికి వ్యాఖ్యానం వీరే రాశారు. అంటే ప్రతి పద్యానికి అర్థము తాత్పర్యం విశేషార్థంతో మంత్రం రచించారు. తర్వాత అనేక గ్రంథాలు రచించారు. 1922 ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న మన ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి దేవాలయాన్ని టెంకాయ చిప్పు ద్వారా భిక్షాటన చేసి ఆ ధనంతోనూ వారి దగ్గర ఉన్న బంగారంతోనూ మొదలకు చేసి గాలి గోపురానికి 3 లక్షలైంది. 20 రకాల అమ్మవారికి సీతారాముల వారికి సొమ్ములు చేయించి చాలా వైభవంగా చేశారు. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చారు. వారి తర్వాత వారు వాసుదాస స్వామి వారి ప్రథమ గురువు గారు వామనపల్లి సుబ్బారావు గారు. వారి తదనంతరం దాసశేష స్వామి వారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల పందిలేసి 27 రోజుల పాటు యాగాలు భోజనాలు పెట్టారు. వారి తర్వాత తృతీయ గురుగారైన శ్రీ శేషదాస స్వామి వారు 81లో సీతాకి చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. తర్వాత వారి తదనంతరము నారాయణదాస స్వామి వారు కొద్ది కాలం ఉన్నారు. వారి తదనంతరం శ్రీ రామానుజదాస స్వామి వారు 2008లోను 2018లోను యజ్ఞం చేశారు. లక్షలాది మందికి అన్నదానం జరిగింది. తర్వాత 6వ పీఠాధిపతిగా నన్ను లాస్ట్ ఇయర్ చేశారు. గత 5 సంవత్సరాల్లో అయోధ్య బాలరాముడి పాదాల కింద యంత్రము అన్నదానం చిదంబర శాస్త్రి గారు 9 సంవత్సరాల 6 కోట్ల మంత్రం దారిపోసిన యంత్రము మన దగ్గర అంగర్భూతి రాసిన పూజలు అందుకొని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి రాముల వారి పాదాల కింద ఉంది. ఇదంతయు వాసుదాస స్వామి గారి అనుగ్రహము, రామచంద్రమూర్తి అనుగ్రహము. ఆ యంత్రం ఎక్కడికి పోలేదు, మన అంగర్భూతులు వాసుదాస ఆశ్రమం మాత్రమే వచ్చింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాము. వైశాఖ మాసంలో సీతారాముల వారికి 1,00,000 మల్లెపూలకు జరుగుతుంది. ఈ సంవత్సరము 69వ సంవత్సరం జరిగింది. గత 4 సంవత్సరాలుగా రామాయణ యజ్ఞం చేస్తున్నాము. భాద్రపద మాసంలో అంటే వినాయక చవితి 4వ రోజు నుంచి లక్ష్మీవారి కుంకుమ పూజ జరుగుతుంది. రేపు జరగబోయేది 75వ సంవత్సరము. ధనుర్మాసం కూడా 75వ సంవత్సరం జరుగుతుంది. ప్రతిరోజు 100 సాలగ్రామాలకి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ పూజల్లో మీరు ప్రత్యేకంగానే పరోక్షంగా పాల్గొచ్చును. నా పేరు సీతారామదాస స్వామి. 9966153156 9966153156. యూట్యూబ్ విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్లో వీక్షించగలరు. మీరు కూడా మీ గోత్రనామాలతో పూజలు చేసుకోగలరు. ఈ స్థలం విశేషం ఏంటంటే వాసుదాస స్వామివారు ఇక్కడ ఉండి బాలాఖండ రచించారు. మరియు రాముడు సీత లక్ష్మణుడు అరణ్యంలో వచ్చినప్పుడు ఇక్కడ 3 నిద్రలు చేశారు. అటువంటి పవిత్రమైన శృంగి పర్వతము చాలా పవిత్రమైనది. మీరు ఒంటిమిట్ట వచ్చినప్పుడు ఈ పవిత్రమైన స్థలానికి వచ్చి స్వామిని దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్.